హాయ్ అందరికీ నమస్కారం. ఈ గోంగూర చికెన్ చూసారు కదా, చాలా బాగుంది కదా. చూస్తుంటే ఇప్పుడే వేడి వేడి అన్నంలో అలా కలుపుకుంటూ తినేయాలని ఉంది కదా. అయితే ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా మరి. వెల్కమ్ టు ఇల్లో మ్యాజిక్ కిచెన్. మనకి కావాల్సిన పదార్థాలన్నీ స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. ముందుగా వీటన్నిటిని రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. మీడియం సైజ్ గోంగూర కట్ని తీసుకున్నాను. దీనిని బాగా కడిగి పక్కన పెట్టుకుందాం. అలాగే హాఫ్ కేజీ చికెన్ని బాగా కడుక్కొని తీసుకుందాం. ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని, ఇదిగోండి ఈ విధంగా ముక్కకి పట్టేలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం గోంగూర పేస్ట్ ని రెడీ చేసుకుందాం. ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం లో ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం. కడిగి పెట్టుకున్న గోంగూరని వేసి బాగా మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఎందుకంటే మనకు గోంగూర అనేది మగ్గాలి కదా. చూడండి గోంగూర మగ్గిపోయింది కదా. ఇదిగోండి ఇది ఇప్పుడు ఈ విధంగా పేస్ట్ లా అయ్యింది కదా. సో ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ ని మనం కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగిపోతాయి. ఇదిగోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని వేయించుకుందాం. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకుందాం. టమాటో ముక్కలు మగ్గాలి కదా. సో దీనిని మనం ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూడండి ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిపోయాయి కదా. మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసుకుందాం. దీనిని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. దీనిని మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసుకొని కలుపుకుంటూ ఉండాలి చికెన్ ని. ఇప్పుడు చూడండి మూత తీసి చూద్దామా. చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం మగ్గించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇదిగోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకోవాలి. సరిపోకపోతే కనుక ఇప్పుడే వేసుకోండి. నాకు కారం సరిపోలేదండి, నేను వేసుకున్నాను. దీనిని ఒక్కసారి కలుపుకొని తర్వాత ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు మూత తీసి చూద్దామా. కొంచెం గ్రేవీ దగ్గరికి అయిపోయింది కదా. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొత్తిమీర చల్లుకుంటే మన గోంగూర చికెన్ రెడీ. వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఎల్లో మ్యాజిక్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము చేసే ప్రతి కొత్త రెసిపీ మీకు వెంటనే చేరుతుంది.